లాస్ట్ వీక్ ఒక ఐటీ ఎంప్లాయీ వచ్చాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ ద పాస్ట్ 2-3 years. సో తనకి బాడీ పెయిన్స్ అని కంప్లైంట్ చేశాడు. స్ట్రేంజ్గా ఏం చెప్తున్నాడంటే, సార్ నేను 1 year నుంచి వాటర్ క్యాన్స్ వేయించుకుంటున్నాను, ఒక కంపెనీ వాటర్ క్యాన్స్. అవి తాగడం స్టార్ట్ చేసిన 2-3 months నుంచి నాకు ఈ బాడీ పెయిన్స్ వస్తున్నాయి, ఈజ్ దర్ ఎనీ రిలేషన్ ఉందా అని అడిగాను. బట్ దెర్ ఈజ్ వన్ పాసిబిలిటీ డెఫినెట్గా. బేసికల్గా ఈ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ వాటర్ ప్యూరిఫికేషన్ కోసం RO అని ఒక ప్రాసెస్ చేస్తారు, దిస్ కాల్డ్ రివర్స్ ఆస్మోసిస్. ఈ రివర్స్ ఆస్మోసిస్లో ఏమవుతుందంటే, ఈ టాక్సిక్ మెటల్స్, మినరల్స్ అన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతాయి. టాక్సిక్ మెటల్స్ మనకు అవసరం లేదు, కరెక్టే, కానీ కావాల్సిన మినరల్స్ కూడా ఎలిమినేట్ అయిపోతాయి. జనరల్గా ఏం చేయాలంటే, రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ చేసిన తర్వాత మనకు కావాల్సిన మినరల్స్ని యాడ్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటంటే యాడ్ చేయదు, వాళ్ళు డైరెక్ట్గా ప్యూరిఫైడ్ వాటర్ అందించేస్తారు. సో బికాస్ ఆఫ్ యూజింగ్ ఆఫ్ దిస్ వాటర్ ఫర్ మెనీ మంత్స్ ఆర్ ఇయర్స్, ఈ మినరల్ డెఫిషియన్సీస్ వల్ల ఏమవుతుందంటే ఈ బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు మాత్రం మీ ఇంట్లో తాగే డ్రింకింగ్ వాటర్ TDS మటుకు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డ్రింకింగ్ వాటర్ TDS 100 to 300 లోపల ఉండాలి. అంతకైనా తక్కువైనా, అంతకన్నా ఎక్కువైనా కానీ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి.